డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకు స్వాగతం. ఇటీవల వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టులు, రిమాండ్లు, హైకోర్టు తలంటులు ఇవన్నీ చూసి సజ్జల రామకృష్ణారెడ్డి బావురుమంటున్నాడు. తన కొడుకుని ఎలాగైనా కాపాడమని కూటమి నాయకులకు సందేశాలు పంపిస్తున్నాడు అనే వార్త ఒకటి బాగా హల్చల్ చేస్తుంది. ఇటు జగన్మోహన్ రెడ్డి కూడా ఎటు కాపాడలేని పరిస్థితిలో ఉన్నాడు అని సజ్జల రామకృష్ణారెడ్డి డిసైడ్ చేసుకున్నాడు అనేది కూడా ఈ వార్త యొక్క సారాంశం. ఆల్రెడీ హైకోర్టులో సజ్జల భార్గవ్ రెడ్డి అంశంలోనే అసలు 2024 తర్వాత కూడా ఇలాంటి పోస్టర్లు ఎలా కనిపిస్తున్నాయి అని హైకోర్టు గట్టిగా పోలీసుల్ని వారించిన తరువాత మరి వైసీపీ సోషల్ మీడియాలో ఇలాంటి ఫేక్ పోస్టింగుల ఫ్యాక్టరీలు నడుపుతున్న వాళ్ళు, వాటిని ప్రచారం చేస్తున్న వాళ్ళు, పూడి శ్రీహరి లాంటి వాళ్ళు, ఇంకా కొంతమంది వైసీపీ కార్యకర్తల అరెస్టులు జరిగితే కింది కోర్టులు వదిలిపెట్టిన హైకోర్టు మాత్రం గట్టిగానే ఇస్తుంది వాళ్ళని రిమాండ్ కూడా పంపించారు మొన్న. ఈ పూడి శ్రీహరి రిమాండ్ తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి ఫుల్గా టెర్రర్ అయిపోయాడు. తనకి తెలిసిన కొంతమంది నాయకులు కూటమిలో, అంటే దాదాపుగా బీజేపీలో ఉన్న నాయకులు అనేది ఇప్పుడు సమాచారం బయటకు వస్తుంది. వాళ్ళ ద్వారా తన కొడుకుని ఏదో రకంగా కాపాడమని, అరెస్టు చేయకుండా ఆపమని వాళ్ళని బతిమలాడుకుంటున్నాడు అనేది ఈ వార్త యొక్క సారాంశం. ఎందుకంటే కూటమిలో కొద్దో గొప్ప పైనున్న ప్రభావం చూపించగలిగిన వాళ్ళు బీజేపీ నాయకులే కనిపిస్తున్నారు. వాళ్ళతోటి వీళ్ళకు కూడా కొంచెం సత్సంబంధాలు ఉన్నాయి. గతంలో వాళ్ళ అధికారంలో ఉన్న సమయంలో బీజేపీతో కలిపి ఉన్న సత్సంబంధాల మూలన ఈ సజ్జల రామకృష్ణారెడ్డి ఈ ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కనపడుతుంది. ఎందుకంటే ఆల్రెడీ మరి కల్తీ నెయ్యి విషయంలో వైవి సుబ్బారెడ్డి కానీ, బోమన్ కరుణాకర్ రెడ్డి కానీ ఇలాంటి వాళ్ళు తప్పించుకునే ప్రయత్నం చేసింది మన కళ్ళంట కనపడుతుంది. సిబిఐ ఛార్జ్ షీట్లో కనీసం వాళ్ళ పేరు కూడా రాకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారు. దానికి కేవలం పైనున్న బీజేపీ నాయకులే కారణం అని ప్రజల్లో ఒక పెద్ద పుకారైతే రేగింది. దీంతో పాటుగా ఇటు లిక్కర్ స్కామ్లో కూడా మిథున్ రెడ్డి లాంటి వాళ్ళు కానీ, లేకపోతే మిగతా నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ టీడీపీతో కొద్దో గొప్ప సంబంధాలు కలిగినాయి అన్నట్టుగాను, లేకపోతే వాళ్ళకి సమాచారం ఇస్తానని కొంత క్విడ్ ప్రోకో రూపంలో వాసుదేవరెడ్డి కూడా కప్పించుకున్నాడు. దాని కారణానికే మరి రాజకేశ్ రెడ్డికి కూడా మొన్న బెయిల్ వచ్చింది. కాకపోతే ఇప్పుడు కొత్తగా మరొక అంశం కూడా తెరపైకి వచ్చింది. ఈ లిక్కర్ని ట్రాన్స్పోర్ట్ చేసే దాంట్లో కూడా ఈ రాజకేశ్ రెడ్డి పాత్ర చాలా ఉంది అనేది. దాంట్లో కూడా నాకు ముందస్తు బెయిల్ ఇవ్వండి అని రాజకేశ్ రెడ్డి హైకోర్టుకు కూడా వెళ్ళాడు. అది వేరే విషయం. అయితే సోషల్ మీడియా పోస్టింగుల మీద హైకోర్టు అయితే చాలా గరంగా ఉంది. గతంలోనే ఈ వైసీపీలో కార్యకర్తలే హైకోర్టు జడ్జీలని నిందించినా కూడా అధికారం వీళ్ళ దగ్గర ఉంది కాబట్టి సిఐడికి ఆ కేసును అప్పగించిన ఒక్కళ్ళని కూడా కనిపెట్టలేకపోయారు. కాకపోతే తరువాత సిఐడి నుంచి అది సిబిఐకి మారిన తరువాత సిబిఐ ఇందులో ఉన్న ఒక లిస్టు ప్రకారంగా ఎవరెవరు ఎక్కడెక్కడున్నారు, ఎవరెవరు ఏమేం చేశారని మొత్తం ఇచ్చినప్పటికీ మళ్ళీ దాని మీద ఎటువంటి పురోగతి లేకుండా అది ఆగిపోయింది. ఇదంతా వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు చేయగలిగారు. కానీ ఇప్పుడు కూటమి కదా అధికారంలోకి ఉంది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా రప్పా అని ఏటపో తలకాయలు నరికినట్టు నరుకుతామని, 29లో మీరు సృష్టించబోయే విధ్వంసం కోసం మేము ఎదురు చూస్తున్నామని, లేకపోతే చంద్రబాబు నాయుడు చేతిలో కత్తేసి అసలు రాజశేఖర్ రెడ్డి తండ్రి అయిన రాజారెడ్డిని చంపేసింది చంద్రబాబు నాయుడే, వంగవీటి రంగాన్ని చంపేసింది చంద్రబాబు నాయుడే, అసలు ఎప్పుడో జరిగిన ఈ ఎన్కౌంటర్ దశరథ రాము చనిపోయింది కూడా చంద్రబాబు నాయుడే కారణం అని ఇప్పుడు కొత్తగా పోస్టులు తయారు చేసి సోషల్ మీడియాలో పెడుతుంటే వాటి మీద కేసులు అవుతున్నాయి. హైకోర్టు గట్టిగా ఇచ్చిన తర్వాత పోలీసులు కూడా ఈ ఫేక్ పోస్టింగులు పెట్టే వాళ్ళని ఇలాగా అవహేళన చేసే టైపు పోస్టింగులు లేదా అవమానపరిచే పోస్టింగులు వీటి మీద పోలీసులు కూడా గట్టిగానే కన్నేసి పెట్టి మొత్తాన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు హైకోర్టులో సజ్జల భార్గవ్ రెడ్డి సంగతి కూడా హైకోర్టు దాకా వచ్చింది. విచారణకు సహకరించాలి, విచారణకు వెళ్లాల్సిందే అని చెబితే మొన్ననే సజ్జల భార్గవ్ రెడ్డి కూడా విచారణకి వెళ్ళొచ్చాడు. కాకపోతే దీనికంటే ముందుగా ఆయన దేశం వదిలి పారిపోయి అక్కడక్కడ తిరుగుతూ స్విట్జర్లాండ్లో లాస్ట్గా ఉన్నట్టుగా కూడా సమాచారం వచ్చింది. కాకపోతే యువతల పక్కన ఈ కేసు బాగా స్లంపులోకి వెళ్తుంది, ఇంకా పూర్తిగా ఊపిలో కూరుకుపోవటమే. ఆల్రెడీ ఆయన మీద లుకౌట్ నోటీసు కూడా జారీ చేశారు కాబట్టి మొన్న ఆ లుకౌట్ నోటీస్ మీదనే హైకోర్టులో వాదోపవాదాలు జరుగుతున్నాయి.
దానివల్ల లుక్అవుట్ నోటీస్ కూడా జారీ చేయటం మూలాన ఇక విధి లేని పరిస్థితుల్లో సజ్జల భార్గవ రెడ్డి ఇండియాకు వచ్చాడు. అంటే సజ్జల భార్గవ రెడ్డి ఇండియాకు రావాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి కదా. సరే, ఇది ఇలా ఉంటే ఈ పోస్టింగ్లు ఏం చేస్తాయిలే, ఈ అరెస్టులు ఏముంటాయి, 41A నోటీస్ ఇచ్చి వదిలేయమంటారు, కింది కోర్టులు కూడా దాన్నే ఫాలో అవుతాయి, సుప్రీంకోర్టు డైరెక్షన్ అని చెప్పుకోవచ్చు. ఈ రకంగా జరిగినాయి. ఈ పూడి శ్రీహరి అరెస్ట్ అయినప్పుడు కూడా సజ్జల రామకృష్ణారెడ్డి బయటకు వచ్చి అక్రమ అరెస్టులు చేసేస్తున్నారు, కిడ్నాప్ చేసేసి తీసుకెళ్ళిపోయారు, అసలు వాళ్ళు పోలీసులా కాదా అనే అనుమానం నాకుంది అని చెప్పి ఆ తర్వాత కుప్పం కోర్టులో ఆయన ప్రవేశపెడితే అక్కడ రిమాండ్ నిరాకరించబడింది. కానీ హైకోర్టుకి వెళ్ళేటప్పటికి ఏమైంది, అక్కడ ఎవరికైతే రిమాండ్ నిరాకరించారో వాళ్ళని రిమాండ్కి తరలించమని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఎందుకంటే హైకోర్టు ఆల్రెడీ గట్టిగా ఇలాంటి సోషల్ మీడియాలో విశృంఖలమైన పోస్టింగుల మీద కొరడా జూలిపించాలని వాళ్ళ గట్టి నిర్ణయం తీసుకుంటున్నట్టుగా కనపడుతుంది. ఎందుకంటే కూటమి ఫస్ట్లో ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ కొంచెం తన కూతుర్లని అవహేళన చేస్తా వర్ర రవీందర్ రెడ్డి లాంటి వాళ్ళు పోస్టింగులు పెట్టారో ఆ రోజున ఆయన కొంచెం కన్నెర్ర చేశాడు. ఆ సమయంలో పోసాని కృష్ణమురళి లాంటి వాళ్ళు వీళ్ళందరూ అరెస్టులు జరిగినాయి. ఇవన్నీ అయిపోయిన తర్వాత కూటమి కూడా మెదలకుండానే ఉందిలే అని చెప్పి వీళ్ళు రెచ్చిపోవటం మొదలుపెట్టారు. అసలు సజ్జల భార్గవ రెడ్డిని ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాకి ఇన్ఛార్జింగ్ చేశారో ఆ రోజున తాడేపల్లిలో కొత్తగా ఒక ఆఫీసు వెలిసింది. ఆ ఆఫీసులో వందల కొద్ది యూట్యూబ్ ఛానళ్ళ క్రెడెన్షియల్స్, ఫేస్బుక్, ట్విట్టరు, ఇన్స్టాగ్రాముల అకౌంట్లో డీటెయిల్స్ అన్నీ అక్కడ పెట్టుకొని వాళ్ళకి సంబంధం లేకుండా వీళ్ళే అందులో పోస్టింగ్ చేసేస్తారు. ఒక ఫేక్ పోస్ట్ ఒకటి తయారు చేపించటం, వందలాది ఛానల్స్లో దాన్ని ప్రచారం చేయటం. ఇది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ అనేది ఈ రోజున హైకోర్టు కూడా గుర్తించింది. ఇలాగ గుర్తించేసి ఇక ఇది సీరియస్ అవుతుంది అనుకుంటున్న సమయంలో ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డికి భయం పట్టుకుంది. తన కొడుకును కూడా అరెస్ట్ చేసి ఇలాగనే వల్లభనేని వంశీలాగనో పోసాని కృష్ణమురళి లాగనో స్టేషన్లో దిప్పుతారు. ఇంకా 6 నెలల్లో బట్టింది బయటకు రావటానికి. నా కొడుకు అసలే అమాయకుడు, అంటే అమాయకుడైతే ఇలాంటి పనులు చేస్తాడా? అందుకని ఇప్పుడు కూటమి నాయకుల దగ్గరికి వెళ్తా ఉన్నట్ట. విజయవాడలో ఉన్న ఒక బీజేపీ నాయకుడి దగ్గరికి వెళ్ళాడనే ఒక సమాచారం అయితే కొద్దిగా వినిపిస్తుంది. 2 రోజుల్లో ఢిల్లీ కూడా వెళ్తాడనే సమాచారం కూడా వస్తుంది. ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీ స్థాయిలోనైనా, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వీటి ఏటిని పట్టించుకోవటం లేదు. తాను అనుకున్నది ఏదో సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పి ఇది మీరు ప్రచారం చేయండి అని అంటున్నాడు తప్ప తన కొడుకు సంగతిని మాట్లాడుకునే అవకాశం జగన్మోహన్ రెడ్డి ఇవ్వట్లేదట ఇక్కడ. అందుకని వైవి సుబ్బారెడ్డి దగ్గర వెళ్ళి ఆయన అక్కడ పైన లాబింగ్ చేసుకుని నాకు తన కొడుకుని ఎలాగనో కాపాడుకుందామని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రయత్నం చేస్తున్నాడు. ఏదైనా తన దాకా వచ్చేదాకా అందులో బాధ ఏమిటి నొప్పి ఏమిటి తెలియదు అంటారు చూడండి. కొడుకు దాకా వచ్చేటప్పటికి ఇప్పుడు కలిసింది సజ్జల రామకృష్ణారెడ్డికి. అసలైన భయం అంటే ఏమిటి అనేది బాగా తెలిసి వచ్చింది. ఇదే ఈరోజు కుండబద్దలు.